హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. నిన్నటి వ్లాగ్ అయితే చూసారు కదా. హాస్పిటల్లో వెంకటరమణ హాస్పిటల్లో సర్జరీకి అయితే అంతా రెడీ చేశారు అని చెప్పాను కదండి. ఈ రోజు అయితే సర్జరీ అసలు ఎలా జరిగింది, సర్జరీ దాకా ఎందుకు వెళ్ళారు, ఏ ప్రాబ్లమ్స్ వచ్చి సర్జరీ దాకా అయితే వెళ్ళాడు అండ్ ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాము అనేది అయితే క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. దగ్గర దగ్గర మా ఊర్లో వాళ్ళందరికైతే తెలుసు. ఎందుకంటే నాకు తెలిసి అంత గట్టి బైక్ మీద నుంచి పడి అంత గట్టి ఇంజూర్ అయ్యింది ఒక్క మా వారికి అనుకుంటున్నాను నేను. అందరూ చాలా మంది అనుకున్న వాళ్ళేనండి ఇదైతే. బండి మీద నుంచి తగిలి అదేంది అంత సీరియస్ అయ్యింది అని చెప్పి అందరూ అనుకున్న వాళ్ళే. అలాగే ఇది తెలుసుకునే ముందైతే ఫస్ట్ టైం మన ఛానల్ గనక చూస్తే నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే చేయండండి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్జరీ అయితే వెంకటరమణలో సర్జరీకి అయితే అంతా ప్రిపేర్ చేశారని చెప్పాను కదండి. సర్జరీ వరకైతే ఆల్రెడీ మీకైతే చెప్పాను. ఇలా అయితే మార్నింగే అతనికి సుధాక్ అనేది యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఇంకా మాకు తెలిసినప్పుడు కూడా నేను బైక్ మీద నుంచి వెళ్ళమ్మని నాకు తెలిసి నేను వెంటనే కాల్ చేశానండి. సుధాకైతే కాల్ చేశాను. కాల్ చేస్తే వేరే అన్నయ్య అయితే ఫోన్ ఎత్తి, "అన్న అసలేమయ్యింది" అని అడిగాను. అడిగితే "ఇబ్బందేమీ లేదమ్మా నువ్వు రా" అన్నారు. ఇబ్బందేమీ లేదు అన్నారు కాబట్టి నేను అనుకోవటం ఏందంటే ఏ కాలుకో, చేతికో ఫ్రాక్చర్ అయ్యుంటాయి. కాకపోతే ఇరిగి ఉంటాయని చెప్పి అనుకున్నామండి. పిల్లలు కూడా అయితే నిద్ర లెగవలేదు అప్పటికి. ఇంకా నిద్ర లేపుకొని మరి పిల్లలనైతే తీసుకొనైతే స్పాట్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడి నుంచయితే ఒంగోలు అయితే వెహికల్‌లో అయితే వెళ్ళిపోయాము. ఇంక అక్కడి నుంచి కిమ్స్‌కైతే వెళ్ళాము. కిమ్స్‌లో స్టోరీ అయితే మీకు చెప్పాను గదా. కిమ్స్ నుంచి మళ్ళా వెంకటరమణ సర్జరీకైతే వచ్చేసామండి. సర్జరీ వరకైతే వచ్చాము. అసలు సర్జరీ వరకు ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే సుధాకి స్టేబుల్‌గా అయితే ఉందండి. చెప్పాను గదా. మృత్యుంజయ మంత్రం వినిపించాకైతే సుధా స్టేబుల్‌గా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు. అంతా బానే ఉందండి. కాకపోతే సర్జరీకి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందంటే ఆహ్, టెస్ట్‌లు కూడా అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. కాకపోతే తలకి తగలటం వల్ల ఒక్కసారిగా డౌన్ అవ్వొచ్చంట. రిపోర్ట్స్ అన్నీ ఒక్కో రోజు డౌన్ అవుతున్నాయి. ఒక్కో రోజు పెరుగుతున్నాయి. ఆ ఒక్క ఉద్దేశంతోనే అలా అవ్వకూడదమ్మా. ఇలా సర్జరీ మళ్ళా ఎక్కువ ఆహ్, డౌన్ అయితే మళ్ళా ఇబ్బంది పడతారమ్మా. ఒక్కసారిగా డౌన్ అయ్యాయంటే మళ్ళా అప్పుడు మన చేతుల్లో ఏముండదమ్మా. ఒక్కసారి ఆలోచించండి. సర్జరీకైతే వెళ్దాము అనేదైతే సజెస్ట్ చేశారండి డాక్టర్సే. ఆలోచించుకున్నాం మేము గూడా. నైట్ అంతా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. సర్జరీ జరిగాక అసలెలా ఉంటుంది? సర్జరీ జరిగే వరకు మేము కూడా ఏం చెప్పలేమండి. సర్జరీ అయితే రేపు చేస్తాము. కాపోతే తలకి కదా! మేమైతే ఏమీ చెప్పలేమండి ముందే. ఆహ్, కాకపోతే ఇబ్బందేమీ ఉండదు అనైతే ఆ ఒక్కటైతే క్లారిటీ ఇచ్చారు. ఇబ్బందేమి ఉండదమ్మా అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అది మేము నేను కొంచెం ఎక్కువ ఏడుస్తున్నాను అనే ఒక కారణంతో చెప్పారో ఏమో అదైతే నైట్ అంతా డాక్టర్‌లైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే డ్యూటీ డాక్టర్‌లైతే ఉంటారు గదా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిలిచైతే ఆ మాటైతే చెప్పారు. కాకపోతే ఆ నైట్ అంతా టెన్షను. ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఇప్పుడు బానే ఉన్నాడు. మళ్ళా సర్జరీ జరిగితే ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఏం ఆలోచించాలో తెలీదు. ఏం ఆలో హ్మ్. ఎలా ఉంటుందో తెలీదు కదా. ఎక్కువ ఆలోచన అదే అయిపోయింది ఆ నైట్ అంతా. సరే మార్నింగ్ అయితే అయింది. మార్నింగ్ 9కి సర్జరీ అన్నారు. 9కి సర్జరీ అన్నారు. చూస్తున్నాం 10:30 అప్పుడో ఏమో స్టార్ట్ చేసినట్టున్నారండి. కాకపోతే ఆ రోజు మేము సర్జరీ అనే విషయం ఎవరికీ చెప్పలేదండి. సుధా పొజిషన్ బాగలేదు. సర్జరీ అంటే ఏంటి? మళ్ళా అందరి క్వెషన్‌లయితే ఉంటాయి గదా. ఆ రోజు ఫోన్ కాల్స్ కూడా నేను ఎవరియి లిఫ్ట్ చేయలేదు. ఎవరికీ ఏమీ చెప్పలేదండి. కొంచెం ఒకళ్ళిద్దరికీ తెలిసినట్టుంది. మేమైతే ఎవరికీ ఏం చెప్పలేదు. సర్జరీ అనే విషయం అయితే బయటికి చెప్పలేదండి. ఎందుకంటే సర్జరీలో ఎలా ఉంటుందో, ఏంటో అనేదైతే మాకు అర్థం కాలేదు. మేమే టెన్షన్‌లో ఉన్నాము. అంతా సర్జరీ నుంచొచ్చాక బావుంటారు. రికవరీ ఎక్కువుంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేము సర్జరీకి ఒప్పుకున్నామండి. నాకు తెలిసి నేను సర్జరీ బ్లీడ్ పడినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అయింది గదా. ఆ క్లాట్ తీసేస్తారు అని అయితేనే నాకు తెలుసండి. కాకపోతే ఇక్కడ స్కల్ తీసేస్తారనే విషయం తెలీదు. స్కల్ ఎందుకు తీసేయాల్సొచ్చిందంటే ఆ అబ్బాయికి వాపనేది తలకి తగిలినప్పుడు ఇటుపక్క తగిలి, ఇటుపక్క బాగా వాచిందండి. ఎక్కువ చూసిన వాళ్ళకి అప్పుడు సుధాని కొంచెం చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. బాగా తలనేది ఎక్కువ వాపైతే వచ్చింది. ఆ వాపు రావటం వల్ల నరాలనేది
పగిలే ఛాన్సెస్ చిట్లిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందంట. అట్లా చిట్లిపోతే బ్లడ్ అనేది ఆగదమ్మా. బ్లీడింగ్ ఎక్కువైతే మళ్ళా ప్రమాదం అవుతుంది. ఆలోచించుకోండమ్మా. ఈ సర్జరీ అనేది ఖచ్చితంగా చేసేయాల్సిందే అని చెప్పారు. ఇంకా ఈ ఈ స్కల్ అనేది అందుకు తీసేశారంట. తర్వాత మాకు తెలిసిందండి. ఉన్నప్పుడైతే మాకైతే తెలీదు. మళ్ళా సర్జరీ చేయాలి. సెకండ్ సర్జరీ కూడా ఉంటుంది అనే ఉద్దేశ్యం అయితే మాకు ఆ రోజైతే ఐడియా లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పారేమో అది కూడా మాకు గుర్తులేదండి. మేమున్న పొజిషన్ అలా ఉన్నాం ఆ రోజైతే. ఎలా ఉంటాడో, మళ్ళా ఇంటికి తీసుకెళ్తామో అనే టెన్షన్ అయితే మాకు చాలా ఉంది. పిల్లలకి ఏం ఆన్సర్ చెప్పాలో నాకు అర్థం కాలేదండి. పిల్లలు ఫోన్‌లు చేస్తున్నారు. అమ్మ నాన్న ఎలా ఉన్నాడు అని అడుగుతున్నా పిల్లలకి ఆన్సర్ చెప్పే పొజిషన్‌లో కూడా నేను లేను ఆ రోజు. కాకపోతే కొంచెం ధైర్యంగానే ఉన్నాను. ఏమి కాదు. మేమెప్పుడు ఎవరికీ మోసం చేయలేదు. మాకిలా ఎప్ ఏమి జరగదు. దేవుడి మీద భారమైతే వేసుకొనైతే ఉన్నాము. అంతా బాగుంది. సర్జరీ అయితే 1 అవర్ చేశారండి. 10కి అలా 10కి కూడా కాదండి. 11:30కి అలా తీసుకెళ్ళినట్టున్నారు సర్జరీకి. 11:30 నుంచి 12:30 1 దాకా చేశారండి. దగ్గర దగ్గర 1 అవర్, 1 ½ అవర్ అయితే పట్టింది. ఆ 1 ½ అవరు ఒక నరకంలాగుంది. ఎలా ఉందో సర్జరీ చేశాక ఎలా ఉంటాడో, ఇప్పుడైతే కళ్ళు తెరుచుకుంటున్నాడు. సర్జరీ చేశాక ఎలా ఉంటాడో అనే టెన్షన్ అయితే నాకెక్కడో ఉందండి. ఆహ్, ఇంకా సర్జరీ అయితే తీసుకొనొచ్చారండి. సర్జరీ చేసినప్పుడు మటుకు వెంటిలేటర్ మీదైతే ఉంచారండి. వెంటిలేటర్ మీద నాకు తెలిసి 24 అవర్స్ ఉంటే సరిపోతుందంట వెంటిలేటర్ మీద. కాకపోతే సుధా 2 ఆర్ 3 డేస్ పట్టింది. కళ్ళు తెరవటానికే 2 డేస్ ఆర్ 3 డేస్ పట్టిందండి. కళ్ళు తెరవకపోయేతలకే కొంచెం డాక్టర్‌లకు గూడా కొంచెం టెన్షన్‌గానే ఏంది సార్ కళ్ళు తెరవలేదని మేమడుగుతాం. అమ్మ తెరుస్తాడు టైం పట్టిద్ది అని చెప్పన్నారు. 3 డేస్ 3 డేస్, 2 ½ డేస్ వెంటిలేటర్ మీదే ఉన్నాడండి. ఆ వెంటిలేటర్ అంటేనే కొంచెం చాలా భయమైతే వేసింది నాకు. ఆ వెంటిలేటరు, సుధా ఉన్న పొజిషన్ చూసి చాలా భయమేసింది. ఇదంతా కట్టారు. ఈ స్కల్ అనేది తీసిన విషయం మనకి తెలియదు. మళ్ళా సర్జరీ చేయాలనే విషయం గూడా అప్పటికి తెలీదండి నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. సుధాని చూస్తుంటే రోజు రోజుకి మొఖమంతా వాచిపోతుంది. కాళ్ళు వాపొస్తున్నాయి. చేతులు వాపొస్తున్నాయి. ఎ ఎందుకు వాపులొస్తున్నాయో తెలీదు. డాక్టర్‌లని అడుగుతుంటే అలానే వస్తాయిలెమ్మా అని చెప్తున్నారు. చాలా ఏం అర్థం అవ్వలా. సుధా పొజిషన్ నాకేం అర్థం కాలా. చేపించుకోపోయినా బావుండేదేమో. అంతకు ముందే బావున్నాడన్నట్టు అనిపిచ్చింది నాకు. కాకపోతే 2 ఆర్ 3 డేస్ తర్వాతయితే కొంచెం కళ్ళు తెరిచాడండి. కళ్ళు తెరిచినా గూడా 1 వీక్ పాటు ఆ వాపు అదంతా అయితే ఉంది. టైం పట్టిద్దమ్మా నిదానంగా ఆ వాపు అంతా తగ్గిపోతుంది అని చెప్పారు. ఐసీయూలో దగ్గర దగ్గర ఆరోగ్యశ్రీ మీదయితే 1 వీకేనంట ఉంచుకునేది. అలా 1 వీక్ అయితే ట్రీట్మెంట్ అనేదయితే జరిగింది. 1 వీక్ ఆరోగ్యశ్రీ మీదే చేశారు. మెడిసిన్ వరకైతే బయటే తెచ్చేసుకున్నామండి మేము. అంటే ఆరోగ్యశ్రీ మీద కూడా అవి ఇచ్చారు. ఇవి ఎక్కువ యూజ్ చేశారు. సుధాకైతే బాడీలో ఇంక ఏమీ వెళ్ళకూడదు గదా! కనీసం వాటర్ కూడా నాకు తెలిసి వాటర్ గూడా ఎంత స్పూన్‌తో అండి. స్పూనున్నర అలా ఇచ్చేవాళ్ళు. ఆ వాటర్ క్వాంటిటీ కూడా లేదు. ఐసీయూలో ఉన్నన్ని రోజులు సుధాకి ఫుడ్ లేదు. పాలు కానీ ఏమీ లేవండి. ఆ మందులతోనే సుధా అనేది 1 వీక్ అనేదైతే ఉన్నాడు. సర్జరీ అయిపోయింది. ఈ 2 డేస్ అవుతుంది సర్జరీ అయిపోయి. వెంటిలేటర్ 2 డేస్, 3 డేస్, 4 డేస్ పట్టింది వెంటిలేటర్ అవి తీసుకోటానికి. ఇంకా సుధాకే స్పృహొచ్చి ఆ వెంటిలేటర్ అన్నీ పీకేశాడు. స్పృహొచ్చి అంతా తనంతటకి తను తీసుకుంటా బ్రీతింగ్ అనేది తను తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ఏ రోజు తొందరగా ఇంక నేననుకున్నాను వెంటనే ఆపరేషన్ అయిపోయాక 2 డేస్, 3 డేస్ ఉంచుకొని పంపించేస్తారేమో అనుకున్నాను. అలా పంపిస్తారు అనుకున్న టయానికి సుధాకి ఏయి ఒకటి వచ్చేసినాయండి. ఒకరోజేమో తెల్ల రక్త కణాలనేది తగ్గిపోయినాయి. ఒకరోజేమో ఫీవరొచ్చింది. ఒకరోజేమో ఏదో ఒకటైతే వస్తూనే ఉన్నాయండి. ఏదో ఒకటి రోజుకో టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టుల్లో ఏదో ఒకటి నెగెటివ్ కనపడతానే ఉంది. ఆ ఒక్క ఉద్దేశంతోనే 1 మంత్ పట్టిందండి. ఐసీయూలోనే 1 మంత్ అయితే ఉన్నాడు. దగ్గర దగ్గర 1 మంత్ ఉన్నాడు. ఆ 1 మంత్ అయితే ఏమీ లేవు. కాకపోతే మాకేమో రోజు రోజు ఉండే కొంది రేపొస్తాడు, రేపు కళ్ళు తెరుస్తాడు, రేపు మాతో మాట్లాడతాడు. రేపటికి బాగుంటాడు అని రోజు రోజుకు హోప్స్ అయితే పెట్టుకునేదాన్ని నేనైతే.
కాకపోతే ఎవరిని లోపలికైతే ఐసీయూ వాళ్ళు ఒకటే చెప్పారు. ఈ రోజు రోజుకి ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతున్నాయమ్మా. మీ వారికైతే మీరెవరు చూడొద్దు, తాకొద్దు అనైతే చెప్తున్నారు. దగ్గరికి మనిషి వెళ్లి తాకటానికి కూడా మనిషిని చూసి రావటమే. తాకటానికి కూడా లేదు. పిలవటానికి పిలవచ్చు కానీ పక్క పేషెంట్‌లకు కూడా డిస్టర్బే గాబట్టి పిలవటానికి కూడా ఛాన్స్ లేదు. నన్ను చూడంగానే నవ్వేవాడు. ఇంకంతే. ఇంకంతకంటే రెస్పాండ్ అయితే ఏమీ లేదు. నైట్ పూట మేల్కొనుండేవాడంట. నైట్ పూట మనకెలౌ లేదు. పగలు కొంచెం నిద్రపోయేవాడంట. మేమెళ్ళేసరికి నిద్రపోతుంటే మాకు మళ్ళా అదొక భయమేసింది, టెన్షనేసింది. అదేంది ఎప్పుడు నిద్రపోతాడు, మమ్మల్ని చూడడు అని జెప్పి అడిగాం మేము. లేదమ్మా నైట్ ఒకసారి మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తామని జెప్పి నైటయితే చూపిచ్చారు ఒకరోజు. అప్పుడు కొంచెం స్టేబుల్‌గానే ఉన్నాము. మాటలైతే ఊరక చూస్తున్నాడు, కోమలి అంటున్నాడు అంతే తప్పితే ఇంకో అన్నట్టేం మాట్లాడలేదు. ఇంకా మేమైతే ఎవరిని మా తరపు మాకు కాల్స్ ఎవరు చేసినా దాదాపుగా కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేసిన వాళ్ళకైతే అసలు రానివ్వట్లేదు. మీరు రావద్దు, సుధా కండిషన్ బాగలేదు అనైతే చెప్పాము. కొంతమంది అర్థం చేసుకొనైతే ఆగిపోయారండి. కొంతమందైతే వాళ్ళకి కాస్తో కూస్తో ఉండిద్ది గదా! సుధాని చూడాలి అని. వాళ్ళైతే వచ్చారు. ఒకళ్ళనిద్దరినైతే లోపలికి పంపించారు. వాళ్ళు చూసారు. ఒకళ్ళిద్దరైతే ఇంకా ఒక్కొక్క రోజైతే వాళ్ళు పంపించేవాళ్ళు గాదు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇన్ఫెక్షన్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయని చెప్పి రిటర్న్ పంపించేసిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. కాకపోతే ఆ రోజు సుధా ఉన్న పొజిషన్‌లో ఎవరిని పంపలేకపోయారండి. మన కోసమే పంపలేకపోయారు. ఆ సిట్యుయేషన్‌లో అయితే. కాపోతే చాలా మందైతే బాధపడ్డారు. కాకపోతే మనం గూడా అర్థం జేసుకోవాలిగా సుధా ఉన్న పొజిషన్ అయితే. నేను గూడా ఎక్కువ వెళ్ళేదాన్ని గాదండి. నన్ను గూడా వద్దనేసారు. నేనైతే బయటుండి అది చెప్పాను గదా! మృత్యుంజయ మంత్రం అది పెట్టుకొని ఫోన్‌లో వింటా ఉండేదాన్ని. ఎవరికీ ఏం కాకూడదు అని పెద్దగానే సౌండ్ పెట్టి, ఎవరికి ఉన్న ఐసీయూలో ఉన్న ఎవరికి అందరూ బాగుండాలనే కోరుకునేదాన్ని నేను. అందరూ బావుండాలి. ఏ ఇబ్బందులు రాకూడదు అనే చెప్పి అనుకునేదాన్ని. ఇంకా ఏ ఏ రోజుకి ఆ రోజు ఇవాళెళ్ళిపోతారు. మా పిల్లలు ఒకళ్ళు ఫోన్‌లు చేస్తారు. అమ్మా నాన్నెప్పుడొస్తాడు? నాన్న చూడాలమ్మా అని ఏడుస్తుంది. ఎవరికి ఆన్సర్ చెప్పే పొజిషన్‌లో ఒక్కొక్కసారి పిల్లల ఫోన్‌లు గూడా లిఫ్ట్ చేసేదాన్ని గాదండి. ఏ రోజు ఎలా ఉండిద్దో, ఆ పిల్లలు ఎత్తితే నేనేం సమాధానం జెప్పాలో అని జెప్పి నాకర్థమయ్యేది గాదు. ఒక్కరోజు అసలు ఫోన్ కాల్స్ కూడా ఎత్తేదాన్ని గాదు పిల్లలియి గూడా. ఇంకా చూసారు. వాళ్ళే ఇంకొక రోజొచ్చయితే లోపలికెళ్ళి చూసుకున్నారు. కాకపోతే కాసేపు బాధపడ్డాడు. "ఇబ్బందేం లేదులే మా నాన్న ఇంటికొచ్చేస్తాడు" అని చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంక సరే అని అట్లాగా దగ్గర దగ్గర 1 మంత్ అయితే పట్టింది ఐసీయూలోనే. ఇంకా చివరి 1 వీక్ అయితే రూమ్‌కైతే షిఫ్ట్ చేశారు. రూమ్‌కి షిఫ్ట్ చేసేటప్పుడు గూడా ఆ అబ్బాయికి జ్వరము అన్నీ అయితే ఉన్నాయి. అవైతే రోజు రోజుకైతే తగ్గట్లేదు. నేను డాక్టర్‌లకైతే ఒకటే చెప్పాను. సార్ ఒక్కసారి ఐసీయూ ఒకవేళ అదేమన్నా ఐసీయూ ప్రాబ్లమ్ ఫస్ట్ నుంచయితే బయట వ్యవసాయం చేసే వాళ్ళకి ఐసీయూలు ఇవన్నీ దాంట్లో నుంచి బయటకొస్తే త్వరగా రికవరీ ఉంటుందేమో అని అనిపిచ్చి నేనే అడిగాను. సార్ కొంచెం లైట్‌గా జ్వరమొచ్చినా ఇబ్బంది లేదు సార్. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎవరు రాకుండా మేమైతే చూసుకుంటాము. ఈరోజైతే రూమ్‌కి షిఫ్ట్ చేయండి సార్ అని జెప్పి మేమడిగి ఇంకా ఏసీ ఉన్న రూమే అయితే తీసుకున్నాము. ఖచ్చితంగా ఉండాలి ఏసీలోనే అని చెప్పారు. ఇంకా ఆ ఉద్దేశంతో ఆ రూమే తీసుకున్నాము. రూమ్‌కి షిఫ్ట్ అయ్యాక కూడా 1, 2 రోజులైతే జ్వరమయితే వచ్చింది. కాపోతే చాలా జాగ్రత్తగా అయితే ఉండమన్నారు వాళ్ళే. చాలా వరకి జాగ్రత్తగానే ఉన్నాము. ఇంకా రూమ్‌కొచ్చాక హమ్మయ్య! అనుకోని కొంచెం పర్లేదు బానే ఉన్నాడు. ఇంకా రోజు రోజుకి కొంచెం కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది. సరే నిదానంగా టైం పట్టిద్ది అని చెప్పి అన్నారు. సరే ఇంకా అమ్మ డిశ్చార్జ్ అవ్వండి అని చెప్పి వాళ్ళే సజెషన్ ఇచ్చారు. డిశ్చార్జ్ అవ్వండి అంటే ముక్కులో పైపు అలానే ఉంది. అవన్నీ తీశాక ఒక ముద్ద అన్నం తిన్నాకైతే వెళ్దాము అనే ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేము అన్ని రోజులు గూడా ఉన్నామండి రూమ్‌లో. 1 వీక్ పైగానే ఉన్నాము. ఎందుకంటే ఆ అబ్బాయి కొంచెం అన్నం అక్కడే తిన్నాడనుకో ఇబ్బందేమీ లేదనుకుంటే ఇంక ఇబ్బందుండదు అన్న ఒకే ఉద్దేశంతో అన్నం కూడా అన్నీ అక్కడే పెట్టుకొని టాబ్లెట్లు గూడా మింగే పొజిషన్‌లో కొచ్చాకే మేమైతే ఇంటికి తీసుకురావటం జరిగిందండి. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా స్ట్రెచర్ మీదే తెచ్చాము. సుధా నడవలేని పరిస్థితి. మేము అనుకున్నదేంటంటే చెప్పాను గదా! ముందు తల ఓకే అయితే తల అనేది ఓకే అయితే తర్వాత మిగతా పార్ట్‌ల గురించి ఆలోచిద్దాము అనే మాటైతే చెప్పారు. అలానే అనుకున్నాము. ఇంక డిశ్చార్జ్ అయితే చేసేసారండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము.
ఇంకా ఇంటికొచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ అసలెలా ఉంది? మళ్ళా ఎన్ని రోజులకి రమ్మన్నాడు? ఇంటికొచ్చిన కాడ నుంచి సుధా ఎలా ఉన్నాడు? ఏంటి? అనేదైతే కొంతమందికైతే తెలుసు. కొంతమందికి కూడా అన్ని విషయాలైతే తెలీదు గదండీ! ఏ టు జెడ్ ఉన్నది మేము. అసలెలా ఉన్నాడు? ఎలా ఆహ్, ఏం ఎలా ఉన్నాడు అనేదైతే రేపటి వీడియోలో అయితే కంటిన్యూగా వస్తుంది. చూసేయండి. అలాగే చూసే ముందు ఫస్ట్ టైమ్ గనక మన ఛానల్ చూస్తే నచ్చితే గనక సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దండి. ఆల్రెడీ చెప్పాను గదా! ఆడపిల్ల మీద నెగెటివ్ ఏసే ముందు మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఎవరు నెగెటివ్‌గా అయితే ఆలోచించరండి. అంతా పాజిటివ్‌గానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ నెగటివిటీని ఎక్కువ నేనే ఫేస్ చేశానేమో అనిపించింది నాకు ఆ రోజు సుధా ఉన్న కండిషన్స్‌లో. నేను, నా పిల్లలు ఇద్దరమే పడ్డాము. అన్నోళ్ళందరూ బానే ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి. నా మనసులో బాధ అయితే చెప్తున్నాను. నాలాగా మీ ఇంట్లో గూడా ఆడపిల్లలైతే ఉన్నారు కదండీ! కొంచెం ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్. రేపటి వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి.